పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సర్వ సౌఖ్య సమావేశం ఆర్కే గార్డెన్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయరమణారావు మాట్లాడుతూ గ్రామీణ సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యా వైద్య రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రోడ్లు కాలువల మరమ్మతులు చేపడతామని అధికారులు సర్పంచ్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇకపై ప్రతి 45 రోజులకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పెద్దపల్లి సర్వసభ్య సమావేశాన్ని నడపడం జరిగింది. మరి ఈ సమావేశంలో అధికార యంత్రాంగం 30 గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ పాల్గొని ప్రతి అంశం మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ విద్య, వైద్యం, విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, రోడ్లు, మరి రోడ్లలో కూడా R&B, PR ఇవన్నిటి మీద కూడా మరి కులంకషంగా చర్చించడం జరిగింది. మరి ఇప్పటికీ ఏంటంటే మళ్ళీ సర్పంచులు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉన్నారు. మరి గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉన్నారు. వారందరినీ బ్యాలెన్స్ చేసుకున్నారు. మరి అధికారులు కూడా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు విధిగా ప్రతి సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి దగ్గర కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గ్రామాలలో ఏం జరుగుతున్న విషయాన్ని మరి చెప్పాలని చెప్పడం జరిగింది. మరి మళ్ళీ వచ్చే సమావేశానికి సర్పంచులందరూ కూడా పూర్తి ప్రిపరేషన్తో అధికార యంత్రాంగం కూడా మరి గ్రామాలలో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏం జరిగినా ఈ 45 రోజులలో ఏం చేసినటువంటి విషయాన్ని చెప్పే విధంగా ప్రిపేర్ అయి రావాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఏదైతే సభ్యులు అడిగినటువంటి అధికారులు అడిగినటువంటి సమాధానాలు కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది. పెద్దపల్లి సర్వసభ్య సమావేశాన్ని నడపడం జరిగింది. మరి ఈ సమావేశంలో అధికార యంత్రాంగం 30 గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ పాల్గొని ప్రతి అంశం మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ విద్య, వైద్యం, విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, రోడ్లు